సార్ నమస్తే సార్. సార్ గత 2 రోజులుగా గ్రీవియన్స్లో ఉన్నారు. మెజారిటీ సమస్యలను ఏం ఐడెంటిఫై చేశారు సార్? వాటికి సంబంధించి పరిష్కారాలు ఎలాంటివి తీసుకోబోతున్నారు సార్? ఈ 2 రోజులు కూడా ముఖ్యంగా భూ సమస్యలు, అలాగే కొంతమందికి పెన్షన్స్ రాలేదని, అలాగే చిన్నపిల్లలు అంటే పోక్సో యాక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా రావటం జరిగింది. ఇవన్నీ కూడా పరిష్కారం చేయటంలో మేమందరం కూడా నిమగ్నమై ఉన్నాం. ఖచ్చితంగా మాకు వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా సెంట్రల్ పార్టీ ఆఫీస్కి పంపించి అన్నీ కూడా పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాను అండి. సార్ అలాగే గత ప్రభుత్వాలు మన్యం ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. కేవలం మన్యం ప్రజల్ని ఒక ఓటు బ్యాంకుగా చూసాయి తప్ప వాళ్ళకి కనీస వస్తువులు అయితే కల్పించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మన్యంకి రోడ్డు లాంటివి కానివ్వండి, కరెంటు రావడం కూడా చూసాం మనం ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇది? చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా మన్యం ప్రాంతాలు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిని కూడా రహదారి సౌకర్యం కల్పిస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పిన విధంగానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 6 నెలల్లోనే అన్ని గ్రామాలకు కూడా రోడ్లు వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా పాలకొండ నియోజకవర్గానికి వచ్చేసరికి అర్ధలైన ఒక గ్రామం ఉందండి. గత వైసీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. 75 ఏళ్ళగా ఊరికి కూడా రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదు ఏ ప్రభుత్వం కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి ఆ గ్రామానికి 74 సంవత్సరాల తర్వాత రోడ్డు కూడా వేస్తున్నాం. ఆ గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారండి. అదే సార్, అది యాక్చువల్గా 2 గ్రామాల మధ్య కూడా ఇది ఇష్యూ ఉందన్నారు. గత నాయకులు ఎలా చేయలేకపోయారు, మీరు దాన్ని ఎలా చేయగలిగారు సార్? ముఖ్యంగా ఆ రహదారి వేసుకోవాలంటే ఆ పక్క గ్రామం వాళ్ళు రోడ్డుకి వేసుకోవడానికి మరి స్థలం ఇచ్చేవాళ్ళు కాదు. నేనే ఆ 2 గ్రామాలను కూడా కూర్చోబెట్టి గ్రామస్తులతో మాట్లాడి మరి వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఆ రహదారి వేసుకోవడానికి మరి వాళ్ళ నుంచి మరి అనుమతులు కూడా తీసుకొని వాళ్ళకున్నటువంటి పొలం నుంచి మరి రోడ్డు వేసుకోవడానికి స్థలం ఇప్పించి ఆ గ్రామానికి రోడ్డు వేసుకున్నామండి. ఈరోజు ఆ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. ముఖ్యంగా ఒక మన్యం ప్రాంతానికి సంబంధించి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు ఆ ప్రాంత అభివృద్ధి ఎలా అనిపిస్తుంది సార్? అంటే క్రితంతో పోలిస్తే ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో మరి ప్రభుత్వం ఏర్పడ్డాక మన్యం ప్రాంతం చాలా అభివృద్ధి చెందిందండి. గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చూశారు, ఏ గ్రామానికి వెళ్ళినా కనీస రహదారి సౌకర్యం ఉండేది కాదండి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉండేది. అలాగే మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందండి. అందుకే మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి తీర్పు ఇచ్చారు. మీ అందరికీ కూడా తెలుసు, అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో గెలిపించిన తర్వాత ఈరోజు మరి మా నియోజకవర్గం అయితేనేమి మా మన్యం జిల్లాలో ముఖ్యంగా 4 నియోజకవర్గాలు అన్నీ మరి గ్రామీణ ప్రాంతాలన్నిటికీ కూడా ఈరోజు నరేగా నుంచి మరి రోడ్లు కూడా మంజూరు చేశారు. ఈ ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామానికి మరి సుమారుగా ఈ 6 నెలల కాలంలోనే నా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు కూడా రోడ్లు అయితే మేము వేసుకోగలిగామండి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో మరి నాకైతే పూర్తి స్థాయి నమ్మకం ఉంది. అన్ని ప్రాంతాలను కూడా రహదారి సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పిస్తాం. అలాగే మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తామని ధీమాన్ని వ్యక్తం చేస్తున్నామండి. సార్ అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాం, ఇంకా 30 సంవత్సరాలు ఏలుతామని చెప్పని అంటున్నారు. దీనిపై మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళగా ఉంటున్నారు, అంటే పగటి కళ్ళకు ఉంటున్నారు. ఖచ్చితంగా ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందంటే అభివృద్ధి చేసిన వాళ్ళకి ప్రజలందరూ కూడా పట్టం కడతారండి. అంటే మీలాగా కబ్జాలకి మరి అలాగే కాలయాపన చేసే వాళ్ళకి ఏ రోజు కూడా ప్రజలు అయితే పట్టం కట్టరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా మేము చేసి తీరుతాం. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ ఖచ్చితంగా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే సీఎం గారు అందరూ కూడా గట్టిగా కృషి చేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతారని ఇదేమన్నా వ్యక్తం చేస్తున్నా అండి. సార్, ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది పాలకులు వచ్చారు, మారారు. ఆ 2 గ్రామాల మధ్య వాళ్ళు ఎవరు చేయలేని 2 గ్రామాల మధ్య ఒకటేనండి.
రాజకీయం చేయకుండా ప్రజల్ని మంచిగా మాట్లాడి ఇది అందరి అవసరానికి ఉపయోగపడుతుంది, ఆ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి ఒప్పించానండి. ఒప్పించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని నేను చెప్పిన తర్వాత ఎమ్మెల్యే స్థానంలో అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఆయన మీద ఉన్న అభిమానంతో మరి ఆ గ్రామస్తులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. నాకైతే చాలా ఆనందం అనిపించిందండి. చాలా ఏళ్ళుగా 70 ఏళ్ళుగా ఆ గ్రామాన్ని వెళ్ళాలంటే రోడ్లు ఇవ్వడానికి అంటే ఆ పొలం ఇవ్వడానికి చాలా ఇష్టపడేవాళ్ళు కాదు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ మెప్పించి మరి ఆ రోడ్డును మంజూరు చేసి ఆ గ్రామాన్ని 74 ఏళ్ళ తర్వాత రోడ్డు వేసుకున్నామండి. అంటే ఇది రాజకీయ నిర్లక్ష్యం అనుకోవచ్చా? కేవలం రాజకీయ నిర్లక్ష్యమేనండి. గత ప్రభుత్వ పాలకులు అంటే అక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, అలాగే గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళందరూ రాజకీయం చేశారు అంతే. ఆ గ్రామానికి రోడ్డు వేస్తే మరి వీళ్ళకి అంటే పూర్తిగా ఆ గ్రామాన్ని మర్చిపోయారు. మరి మనం గెలిచిన తర్వాత ఆ గ్రామానికి రోడ్డు వేసుకున్నామండి. వ్యూహం నాకు వదిలేయండి అని మీ అధినేత అన్నారు. అప్పుడు అన్నప్పుడు ఏంటో అనుకున్నాము. ఆయన వ్యూహాలు చూసింది ఇప్పుడు ఇలా ఉంటాయి అనుకోవచ్చా? అంతేనండి, తప్పకుండా అండి. పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడు కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని రోడ్లు వేయాలి, ఆయన యొక్క సంకల్పం అండి అది. మరి ఆయనకు అనుగుణంగా మేము కూడా నడుస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఎటువంటి రాజకీయాలు చేయాలి ఆలోచన లేదండి. గ్రామాలకి రోడ్లు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏదైతే ప్రతి గ్రామం బాగుపడాలనే ఆయన ఒక మంచి సంకల్పానికి మేము కూడా ఎప్పుడూ సహకరిస్తామండి. ఇలాంటి మంచి సహకార కార్యక్రమాలు మీరు ఈ 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారనుకో? తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా మరి ఖచ్చితంగా ప్రతి గ్రామానికి కూడా మేము రహదారి సౌకర్యం కల్పిస్తాం.